సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి ఎంఆర్పీఎస్ మండల కమిటీ సదస్సు నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా సదస్సులను నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీలకు కేటాయించిన కార్పొరేషన్ నిధులు దళితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే లావాని భూములు పట్టాలు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి ప్రభుత్వం భూభారతిలో పట్టాదారులకు పాస్ బుక్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలను ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మాదిగ సామాజిక వర్గంతో పాటు మాల ప్రజాస్వామికవాదులు, మరి ప్రజా సంఘాల పెద్దలు, ఉపకులాల పెద్దలందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏకనాయకత్వంలో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుందనే విషయాన్ని సమాజం గమనిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఓట్లేసాం, గెలిపించాం, పాలకులను చేశాం, మరి ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇచ్చిన మాటను అమలు చేయడంలో విఫలమైపోతుంది సర్కార్ విఫలమవుతుంది. కాబట్టి మాదిగలారా, ఉపకులాల ప్రజలారా మేల్కొనండి. మన హక్కులు, ఆత్మగౌరవం విషయం చెబుతున్నప్పుడు నిద్రపోతే కుదరదని చెప్పేసి మరి పాపన్న గారి నాయకత్వంలో ఈరోజు సిద్దిపేట జిల్లా సలహా కమిటీ సమావేశాన్ని మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవశ్రీ కేదాస్ మోహనన్న గారు, మరి జిల్లా అధ్యక్షుడు, మరి ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు రాజమల్లుతో పాటు వెంకన్న మరియు ప్రశాంత్, మరి ఎల్లన్న అందరూ కూడా ఈ కమిటీలో భాగస్వాములు అయ్యారు. మరి జిల్లా కమిటీ ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విద్యార్థి మహిళా మేధావులారా, మరి మార్చి 2 తారీఖు నాడు కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ రోజు నుండే అందరూ సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ బడ్జెట్ పెంచాలని, ఆస్తులను కాపాడాలని, ఎస్సీ అసైన్మెంట్ భూములను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేట్ 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెంచాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం చేవల్ల డిక్లరేషన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చిండో అంబేద్కర్ అభయస్థ స్కీమ్ను వెంటనే అమలుపరచాలని, గత 2-3 సంవత్సరాల కింద కార్పొరేషన్ పెట్టుకున్నటువంటి ఏదైతే లోన్లు ఉన్నాయో వాటి సబ్సిడీ రాలేకపోవడం చాలా బాధాకరం. తక్షణమే సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసి మరి కార్పొరేషన్ ప్రాజెక్టులను పెంచే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహుశా వాటా పంచుకున్నాం, మాల మాదిగా ఉపకులాల ప్రజలారా కోటా పెంచుకుందాం. వాటా పంచుకున్నాం, కోటా పెంచుకోవడం కోసం కలిసి పోరాటం చేద్దాం. హక్కులు, ఆత్మగౌరవం అంతిమ లక్ష్యం రాజ్యాధికారం దిశగా మాల మాదిగా ఉపకులాల ప్రజలు కలిసి పోరాటం చేద్దామని చెప్పి పిలుపులో భాగంగా అన్నగారు ఈరోజు రావడం జరిగింది. కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి పోరాడదాం, రాజ్యాధికారాన్ని సాధించే దిశలా సమేతం కావడానికి కార్యకర్తలు సిద్ధం కావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. చలో హైదరాబాద్ కూడా సిద్ధమై గ్రామ, మండల, తాలూకా, జిల్లా స్థాయి నిర్మాణాన్ని పటిష్టవంతంగా చేపట్టి ముందుకు కొనసాగాలని చెప్పేసి మాదిగ సామాజిక వర్గానికి సందర్భంగా జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్. వర్ధిల్లాలి మేడి పాపన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి మేడి పాపన్న గారి నాయకత్వం. ఈరోజు మాదిగ జాతి బిడ్డల హక్కులను సాధించుకోవడం కోసం మరి వెలమ దొర పాలన పోయి రెడ్డి దొర పాలన వచ్చింది. మరి ఈ దొర పాలనలో కూడా మరి మాదిగలు అణచివేతకు గురవుతూ ఉన్నారు, హక్కులకు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి మరి వాటిని సాధించుకోవడం కోసం మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పూర్తి స్థాయి సదస్సులను నిర్వహిస్తూ మాకున్నటువంటి మా బిడ్డలందరినీ ఏకం చేస్తూ మరి వాటి ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగానే ఈరోజు సిద్దిపేట కేంద్రంలో ఈ యొక్క జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే చెప్పదలుచుకున్నాం. మరి ప్రభుత్వం వారు మరి గత ప్రభుత్వంలో అదేవిధంగా మాదిగలకు అన్యాయం చేసిండ్రు. మరి ఎస్సీ సప్లా నిధులను కూడా పక్కదోవ పట్టించిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా పక్కదోవ పట్టించిండ్రు. మరి మాదిగల ఆగ్రహానికి గురై మరి ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మాదిగలు కన్నెర్ర చేస్తే ఖచ్చితంగా మళ్ళా కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. మాదిగల మా యొక్క న్యాయమైన కోరికలు మాకేదో అందలం ఎక్కించండి, మాకేది మీ మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులన్నీ మా వర్గాలకే చెందాలని చెప్పేసి మేము అడగడం లేదు. మా వాటా ప్రకారం మాకు వచ్చేటే మాకు రావాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు వాటిని అమలు చేసినట్టయితే మేము స్వాగతిస్తాము. లేని ఎడల మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఆ నిర్ణయం ప్రకారం మేము ఖచ్చితంగా మార్చి 2న చెలో కలెక్టరేట్ల ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాని ద్వారా మేము
మా జాతి నుండి ఒక సూచనను పంపిస్తాం. అదేవిధంగా ఏప్రిల్లో హైదరాబాద్ కేంద్రంగా మహాసభ వేలాది మందితో మహాసభ ఏర్పాటు చేసి కూడా మీ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా సదస్సుకు చేసిన రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారికి, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల సీనన్న గారికి, అలాగే రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వచ్చే మార్చి 2 తారీఖున కలెక్టరేట్ కార్యక్రమాన్ని జిల్లా నాయకులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మండలాలలో కమిటీలు, గ్రామ కమిటీలు చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తక్షణమే రివ్యూ చేయాలి. అంబేద్కర్ వాయిదాల స్కీమ్ తో 12 లక్షల రూపాయలు అమలు చేయాలి. 12 లక్షల రూపాయలు అంబేద్కర్ వాయిదాల స్కీమ్ కింద సిద్దిపేట మాదిగల ఐక్యత, సిద్దిపేట మాదిగల ఐక్యత. ఏమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి టైము 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మాదిగల ఓట్లతో గెలిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలనే చిన్నసూపు చూసేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళకు కావలసినటువంటి, వాళ్ళకు లేనటువంటి కొన్ని కొత్త జీవాలను కూడా సృష్టించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మాదిగల యొక్క స్థితిగతులపైన ఏ ప్రభుత్వం ఏనాడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. కనీసము మేము అడిగినటువంటిది ఆయనే తక్షణమైన మాదిగలకి, దళితులకు 12 లక్షల రూపాయలు అంబేద్కర్ ఆయుష్ స్కీమ్ కింద ఇస్తానని చెప్పాడు చేవెళ్ళ డిక్లరేషన్లో. కనీసము ఆ ప్రస్తావన కూడా ఇప్పటివరకు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. ప్రధానంగా మా ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ లేకుండా నిర్వహణ చేయడం జరిగింది. దీనికి కార్పొరేషను చైర్మన్గా ప్రీతంను దాదాపున 2 సంవత్సరాల టైం అవుతుంది. అక్కడ ఏమాత్రం కూడా కార్పొరేషన్లో డబ్బు లేకపోతే ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అంతాయో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి